బ్రో హాయ్. హాయ్. బ్రో, బిగ్ బాస్ 8 సీజన్ ఫీవర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి కంటెస్టెంట్స్ని అయితే యూట్యూబ్లో చూపిస్తున్నారండి. సెలెక్టింగ్ అనేది మాత్రం బాగానే అనిపిస్తుంది, నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్స్ని మరీ ఎక్కడెక్కడ నలుమూలల నుంచి వెతికి మరీ వాళ్ళని వాళ్ళ స్థితిగతులను చూసి మరి వాళ్ళ ఒక ఇది ఏదైనా ఉన్నా ఒక ప్యూర్ పీపుల్ అనే అనుకోండి, క్లారిటీగా చూసి వాళ్ళని తీసుకొచ్చారు. అందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. జస్ట్ ఏంటంటే యూట్యూబ్లో వాళ్ళ ఫేసెస్ చూపిస్తున్నారు, మరి వాళ్ళో కాదో అని అయితే నాకు కన్ఫర్మ్ తెలీదు. మీరు ఎవరెవరు అనుకుంటున్నారు? నేనైతే వాళ్ళు చూసిన వాళ్ళే కదండి, ఇప్పుడు మేము టీవీలో చూస్తాం కదా. వాళ్ళ పేర్లు అంటే ఇప్పుడు వాళ్ళు బర్రెలకు వాళ్ళదోడిదో ఒక జంట అంటున్నారు, ఇంకొకళ్ళు ఇది కుమారి అండి, తర్వాత గంగవ దగ్గర ఒక అతను ఉండేవాడు కదా, అనిల్ అని. సో హ్యాపీగానే ఉంది నాకు. సో ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి ఎంకరేజ్మెంట్. సో అలాంటి వాళ్ళు కూడా బిగ్ బాస్లో గేమ్ ఆడితే ఎలా ఉంటుంది, సో అదొక ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇంకా పబ్లిక్ చూడొచ్చు అన్నట్టు. సో మీరు యూట్యూబ్లో ఎవరైతే పిక్స్ పెట్టారో అదే నిజంగా మీరు అలా తీసుకుంటే మాత్రం ఈ బిగ్ బాస్ 8 ఈసారి ఎక్కడికో వెళ్ళిపోతుందండి. నేను ఫ్రాంక్లీ చెప్తున్నా, నేను ఏదైనా ఫ్రాంక్లీ మాట్లాడతాను. నాది బిగ్ బాస్ 7 కూడా నాయి చాలా కొన్ని 100 కాదు 200 వీడియోస్ ఉన్నాయి. సో నాకు చాలా హ్యాపీగానే ఉన్నాయి. కేవలం యూట్యూబ్లో చూపించిన పిక్స్ ద్వారా నేను చెప్పగలుగుతున్నాను. ఇంకా వేరే వాళ్ళని తీసుకుంటే అదర్వైజ్ మీరు వెళ్తారా బిగ్ బాస్కి? నేను తప్పకుండా వెళ్తాను. నా మట్టుకు నేను ప్రయత్నం చేయాల్సింది నేను చేస్తాను. నాకు ఛాన్స్ వస్తే కంపల్సరీ ఎవరం వెళ్ళకుండా ఉంటామండి, అంతే కదా. అది లాస్ట్ టైము రైతు బిడ్డగా వెళ్ళిన పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు కదా కామన్ మ్యాన్గా. ఈసారి అలా ఎవరిని వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? తీసుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు అంటే పిక్స్ అయితే చూపించారు కదా, మరి చూపించారంటే కనీసం ఒక ఇద్దరినైనా తీసుకుంటారేమో అని నేను అనుకుంటున్నాను అనమాట. పిక్స్ అయితే ఇప్పుడు పెట్టారు కదండి, దాన్ని బట్టి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏ అవగాహన లేనిది అయితే ఇప్పుడు మీరు ఎవరి పిక్స్ అయితే పెట్టారు కదండి. యూట్యూబర్స్ అంటే అందులో మీరు కూడా ఒకరు కదా. మీకు ఏదో ఒక చిన్న క్లూ దొరకంది అయితే మీరు పెట్టారు కదా. సో దాన్ని బట్టి నేనైతే తీసుకుంటారని అనుకుంటున్నాను. కూడా హౌస్లోకి వస్తారని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది యూట్యూబ్లో. సో ఎలా చూడొచ్చు దాన్ని? సారీ, రాజ్ తరుణ్ గారు కూడా ఈసారి హౌస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా. లేదండి, రాజ్ తరుణ్ గురించి అయితే వస్తారన్న నమ్మకం అయితే నాకు లేదు. ఈసారి కూడా నాగార్జున హోస్ట్కుంటే బాగుంటుందా, ఎవరన్నా మారితే బాగుంటుందా? మారితేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, కానీ ఇంకా అది వాళ్ళ ఇష్టం. సో నాగార్జున గారు బాగా చేయట్లేరు అని కాదు, కానీ బాగుంటే కొంచెం బాగానే ఉంటుంది కదా అన్న. నాగార్జున గారి ప్లేస్లో ఎవరు వస్తే మీరు షో ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు? కమల్ హాసన్ కానీ, సో ఇంకా ఉన్నారు. తమిళ బిగ్ బాస్ చేస్తున్నారు కదా, మరి నేను తెలుగు గురించి చెప్తున్నా. సో మన తెలుగులో అంటే ఉన్నారు ఇంకా మన మోహన్ బాబు గారు కానీ, సో ఇలా అనమాట. ఓకే, థ్యాంక్ యూ.